థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ లో మరో రచ్చ షురువైంది. మొన్న మధ్య వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల వేడి రాజుకుంది. బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు బడా ప్రొడ్యూసర్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం హాట్ టాపిక్ గా మారింది. బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం పనికి మారిన వాగ్దానాలు చేస్తున్నారని, అందులో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు అని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని, అలానే టికెట్ ధరలు పెంచమని హామీ ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న సినిమా పెద్దల్ని చూసి దాసరి రామానాయుడి ఆత్మలు ఘోషిస్తాయన్నారు. ఇండస్ట్రీలో బతుకు కావాలి, పదవులు కాదు అంటూ ఆగ్రహించారు. అంతేకాదు ఇండస్ట్రీ మొత్తం ఒకరి గుప్పెట్లోనే ఉందని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే క్యూబీఎఫ్ పిఎక్స్డీలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్లు థియేటర్లు గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మా రామానాయుడు గారు కూడా నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన నాకు సచిన్ థియేటర్లో నా సినిమాని 2 షోలు వేశారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే. తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని ఇవాళ అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి మీ కింద క్యూబీఎఫ్ఓలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తానంటే మేము రెడీ. ఓకే. మరి చిన్న నిర్మాతల తీరుపై బడా నిర్మాతలు ఎలా స్పందిస్తారు, ఎన్నికలప్పుడే హామీలు ఇస్తారు అనే కామెంట్స్ పై వాళ్ళ రియాక్షన్ ఏంటి వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, మరి బడా నిర్మాతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారు ఇప్పటి వరకు వీళ్ళు చేసిన కామెంట్స్ పై? ఇంకొక విషయం, ఇండస్ట్రీ మొత్తం ఒక్కళ్ళ గుప్పెట్లోనే నడుస్తోంది అంటున్నారు. ఎవరో ఒక్కరు అనుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు ఇదివరకు ఆ నలుగురు అనేవాళ్ళు, ఇప్పుడు ఆ ఒక్కరు అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరు అంటే ఎవరు ముందుకు వచ్చి పలానా వ్యక్తి అని చెప్పడానికి ఎవరు సాహసించట్లేదు. అయితే ఫిలిం ఛాంబర్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సుప్రీం బాడీ. దీనికి అనుగుణంగానే ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఎవరైనా ఈ బాడీకి ఇదిగానే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఫిలిం ఇండస్ట్రీలో సంబంధించిన అత్యధిక పవర్స్ ఉన్న బాడీగా ఫిలిం ఛాంబర్ని చెప్తారు. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ, అటు ఎగ్జిబిటర్లకు కానీ, ఇటు నిర్మాతలకు కానీ, అటు థియేటర్స్ ఓనర్స్కి కానీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయాల్సింది ఫిలిం ఛాంబర్ మాత్రమే. అయితే ఆ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లోనే గత 2-3 దశల నుంచి, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ సెక్టార్లో దిల్ రాజు 1 సంవత్సరం ఛాంబర్ అధ్యక్షుడిగా చేశారు. తర్వాతకి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్ 1 సంవత్సరం ప్రెసిడెంట్గా చేశారు. అయితే గత 4 నెలల క్రితం జరగాల్సిన ఈ ఎన్నికలు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రేపు ఆదివారం దీనికి సంబంధించిన పోలింగ్ ఉండబోతుంది. దీంట్లో 1900 మంది ప్రొడ్యూసర్లు ఓటర్లుగా ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు 630 మంది ఉంటారు, ఎగ్జిబిటర్లు 900 పైచిలకు ఉంటారు. అలాగే స్టూడియో సెక్టార్ నుంచి 100 మందికి ఓటర్స్ ఉంటారు. అయితే వీళ్ళందరూ కలిపి 48 మంది మెంబర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ 48 మెంబర్స్లో ఒకరు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా, మరొకరు ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఎన్నుకోవాల్సిన ఉంటుంది. ఈసారి ఫిలిం ఛాంబర్గా ఎన్నుకునే వ్యక్తి ఎగ్జిబిటర్ సెక్షన్ నుంచి ఉంటారు. అయితే వీళ్ళు చిన్న నిర్మాతలు చెప్తున్న ఆరోపణల్ని పెద్ద నిర్మాతలు అందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇండస్ట్రీకి అనుగుణంగా, ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవడానికి సరైన ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాము. అలాంటి మా ప్రోగ్రెసివ్ ఛానల్నే అందరూ నమ్మి మాకు ఓట్లు వేయాలి. మేము ఇండస్ట్రీలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాము. దానికి అనుగుణంగానే టికెట్ ధరలపై కానీ, క్యాంటీన్ రేట్లపై కానీ, విపిఎఫ్ సంబంధించిన రేట్లు కొని వీటన్నిటికీ సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటాము. సగటు నిర్మాతలకి
మేలు జరిగే విధంగా మేము మా కార్యాచరణ ఉండబోతోంది అనే విషయాలు చెప్తున్నారు. చూడాలి ఈ ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఎవరి ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో. రైట్, థ్యాంక్ యూ.